ఏమమ్మా షర్మిల గారు, నీ కాంగ్రెస్ పార్టీ అంటే ఏమనుకున్నావు నువ్వు? కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం అనేది అందరికీ తెలుసు. నీ దగ్గర నేర్చుకోవాల్సిన పని మాకు లేదు, నువ్వే నేర్చుకోవాలి. ఎందుకంటే నువ్వు కాంగ్రెస్ పార్టీని ఎదిరించి కాంగ్రెస్ పార్టీని అట్టా ఇట్టా అని చెప్పి నువ్వు కానీ నీ అన్న కానీ బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ అవహేళనగా మాట్లాడింది మీరు. మీ నాన్నగారు మాట్లాడాల కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు అవహేళనగా. ఉన్నన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు, పాదయాత్ర చేశాడు, పార్టీని అధికారంలో తీసుకొచ్చాడు. నువ్వు అవహేళనగా మాట్లాడి నీ ఇష్టానుసారం చేస్తున్నావు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో. అసలు నువ్వు మీ అన్న నువ్వు కలిసి ఏం చేశారు? ఉక్కు ఫ్యాక్టరీని మీ వల్లనే ఉక్కు ఫ్యాక్టరీ నాశనం అయింది. అక్కడ మీ వల్లనే అక్కడ ఉద్యోగాలు పోయినాయి. నువ్వు ఇవాళ ఆ రోజు నుంచి పోకుండా ఈ రోజు నిన్న పోయి ఉక్కు ఫ్యాక్టరీ దగ్గర అసలు ఎవడన్నా ఉన్నాడు నీ ఎమ్మటే? ఒకళ్ళు ఉన్నారమ్మా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహాసముద్రమే. దాంట్లోకి చెత్త లాంటి వాళ్ళు వస్తారు. ఆ చెత్తనే సముద్రంలో కాలనేయకుండా అడ్డుకట్టేయాలని ఆలోచిస్తున్నాం మేము. అంత తప్పితే ఆ చెత్త మనుషులు రాకూడదు మా పార్టీలోకి. విఘ్నత కలిగిన వాళ్ళు వాళ్ళే రావాలి, కానీ మీ బోటి వాళ్ళు రాకూడదమ్మా. ఎందుకంటే మీకు తెలియదు, చెబితే వినరు. మీ అన్న అంటున్నాడా? మీ అన్న విమర్శించావు నువ్వు. ఇవాళకి నువ్వు రాహుల్ గాంధీ గారు అమరావతి జై కొట్టాడు, నువ్వు అమరావతికి ఈరోజు జై కొట్టలా. నువ్వు ఎందుకు కొట్టలా? నువ్వు వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి ఇద్దరు ముగ్గురు ఎమ్మటేసుకొని పనికి మాలిన వాళ్ళు వేసుకొని నీ ఇష్టానుసారం ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతావా? దేని మాట్లాడతావు నువ్వు? కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పెట్టేయాలనా? కాంగ్రెస్ పార్టీని ఏమి లేకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఏమి లేకుండా చేయాలనా? నువ్వు వచ్చినాకనే తల్లి కాంగ్రెస్ పార్టీ అనేది మనుగడ లేకుండా పోయింది ఆంధ్ర రాష్ట్రంలో. నువ్వు రాక తల్లికి 3-4% ఓటింగ్ ఉంది. ఆ సరళ లేదు ఇవాళ. నువ్వు వచ్చిన తర్వాత నీ మూలాన భ్రష్టు పట్టిపోయింది. నువ్వే ఒక చెత్త వీడి చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే నీలాంటి వాళ్ళు చెత్తోళ్ళు కాంగ్రెస్ పార్టీలో. మీరు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని వదిలిపోతారో కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు వాళ్ళ ఇమేజ్ వాళ్ళకు ఉంటుంది. ఆ నెహ్రూ గారి కుటుంబానికి, ఇందిరాగాంధీ గారికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అమ్మా, నువ్వు ఎట్టో నీ ఇష్టానుసారం మాట్లాడద్దు. చెత్త ఎదటాల చెత్తలాగా మాట్లాడద్దు నువ్వు. ఎందుకంటే నాకు తెలుసు నువ్వు ఏ కార్యకర్తను మలకరియవు, ఎవరిని దగ్గర తెయ్యవు, ఎవరు నీకు సంబంధాలు లేవు. నీకు ఎంతసేపు నీ ఆస్తులు సరే, మీ ఆస్తులు కూడా మాకు అనవసరం. నువ్వు మాట్లాడేది ప్రెస్ మీట్లో మాట్లాడేది అయ్యే నువ్వు ఎక్కువ మాట్లాడేది, అంతే తప్ప నువ్వు ఇంతవరకు ఒక్కటి కూడా ఒక పాయింట్గా మాట్లాడింది ఒక్క ప్రెస్ మీట్ కూడా లేదు. ఏదో నువ్వు పీసీసీ అధ్యక్షులు కానీ నీ ఇష్టానుసారం మాట్లాడితే అన్నాలు మాట్లాడతావో అది కూడా తేలుస్తాం. చెత్త అంటే మాత్రం పద్ధతిగా ఉండదు. అది జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోమ్మా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. పొద్దు పొద్దున పొద్దు పడుపు వైతవు, నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటావు. లోకమంత సుడిగాలే చుట్టి వస్తావు, ఆ కబురులెండ మూటగట్టి మోసుకో.